శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సమయంలో కోర్టు ఆదేశాల ప్రకారం వసతులు కల్పించలేదంటూ న్యాయస్థానం దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి తీసుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగా జైల్లో సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అయితే నిబంధనల ప్రకారం వసతులు కల్పించామని కోర్టుకు వివరించారు పీపీ. మరోవైపు లిక్కర్ కేసులో A2 వాసుదేవ్ రెడ్డి, A3 సత్యప్రసాద్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి పలువురు నిందితుల బెయిల్ పిటిషన్లు అయితే వాళ్ళ ఏసీపీ కోర్టు విచారణ జరిపి వాయిదా వేసింది. ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ కు సంబంధించి సిట్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఈ నెల 4వ తారీఖుకి విచారణని వాయిదా వేసింది. ఇక ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి A2 వాసుదేవ్ రెడ్డి, A3 సత్యప్రసాద్ బెయిల్ పిటిషన్లకు సంబంధించి కౌంటర్ ని సిట్ అధికారులు ఇవాళ దాఖలు చేశారు. దీంతో ఆర్గ్యుమెంట్స్ కోసం తదుపరి విచారణ ఈ నెల 5వ తారీఖుకి న్యాయస్థానం వాయిదా వేసింది. ఇక గుంటూరు జైల్లో ఉన్నటువంటి A35 బాలాజీ యాదవ్, 36 నవీన్ కృష్ణ బెయిల్ పిటిషన్లకు సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 7వ తారీఖు వాయిదా వేసింది. వాళ్ళకి సంబంధించి నోటీస్ కూడా ఇచ్చి కౌంటర్లు కూడా దాఖలు చేయాలని కూడా చెప్పింది. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కూడా మరోసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీళ్ళకి సంబంధించి కూడా కౌంటర్లు దాఖలు చేయాలని సిట్కి ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తూ 4వ తారీఖుకి వాయిదా వేసిన పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో ఈ కేసుల విచారణకు సంబంధించి ఈ వచ్చే వారంలో అయితే విచారణ అయితే 6 నిందితులకు సంబంధించి అయితే విచారణ జరగబోతా ఉంది. A34 గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుకి సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద ఆదేశాలు అయితే ఇవాళ సాయంత్రం ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. రైట్ శ్రీకాంత్, థాంక్స్.